వంశీకి ఒక లవర్ ఉండే అన్నమాట. ఎందుకంత నవ్వకుండా చెప్తున్నావు? ఈ టాపిక్ ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు ఆ అమ్మాయి పెళ్ళి అనమాట 5 days లో. ఇద్దరు చేసుకుంటే లవ్ అంటారు, ఒకరు చేస్తే వన్ సైడ్ లవ్ అంటారు. నాకేం లేదో నా దాని వల్లనే అది గొడవలు పెట్టుకుంటుంది రోజు. ఎట్లా ఏడ్చేవన్నో వాళ్ళందరికీ తెలుసు. ఎందుకంటే ఒకటి 11 సంవత్సరాలు ఒక అమ్మాయి కోసం అట్లే ఉండిపోవడం అంటే అది వేరే విషయం. లైక్ నాకు తెలుసు అనమాట పర్సనల్గా. లైక్ మొన్న నేను ఇంటర్వ్యూలో కూడా చెప్పింది కదా, ఎందుకంటే మా నాన్నే నన్ను నైట్ ప్రతిరోజు బయటికి వెళ్ళిపోయి ఒక్కడిని అడవిలో కూర్చొని ఏడ్చేటోడిని. ఎవరికైనా ఫస్ట్ లవ్ అంటే ఉంటుందన్న ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే. ఎందుకంటే ఒకడు 11 సంవత్సరాలు లవ్ చేసిండంటే అసలు నేను ఇదే నా ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం కూడా మీకు ఎవరికి తెలియదు. చూపించద్దు, మనం ఏ స్టేజ్ ఉండో అదే స్టేజ్లో ఉండాలి. హలో హాయ్ గైస్, బ్యాక్ టు ఛానల్ వంశీ అడి ముచ్చట్లు. కానీ డల్ మంచిగా నవ్వుతూ చెప్పొచ్చు వంశాడు ముచ్చట్లు అని. డల్ ఎందుకున్నావు? యాక్చువల్గా డల్ చెప్పేసాం కాబట్టి. సో గైస్ యాక్చువల్గా థింగ్ ఏంటంటే వంశీ నైని ఎన్నో రోజుల నుంచి మన గొడవ అవుతున్నాయేమో, ఇద్దరి మధ్య చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నాయేమో అనుకుంటున్నాను నేను. ఉన్నాయి ఓకే ఉన్నాయి. వాడు మన సాడ్ స్టూడెంట్స్ అంటే నీకోసమేనా? నేను కూడా అదే అనుకున్నా. నేను కూడా అదే అనుకున్నాను బేసిక్ గా. అదే అనుకుంటారు జనాలు. మేమిద్దరం రిలేషన్ లో ఉన్నాం కాబట్టి మా ఇద్దరికి చిన్న చిన్న డిస్టర్బెన్స్ వల్ల బ్రాడ్కాస్ట్ లో వేసే స్టోరీస్ కానీ పెట్టే స్టోరీస్ కానీ అవన్నీ నా కోసం అనుకున్నా. బట్ సో ద థింగ్ ఏంటంటే నాకు తెలుసు, సో వంశీకి ఒక లవర్ ఉండే అన్నమాట. ఎందుకంత నవ్వకుండా చెప్తున్నావు? నేను బాధపడాలా? నా పిల్ల నా లవర్ పిల్ల. ఇప్పుడు నా బాధ మీ బాధ కాదా? కాదు అన్న అబ్బాయి నేను నీకు సపోర్ట్ చేస్తాను. ఓకే సో యాక్చువల్ థింగ్ ఏంటంటే వంశీ 11 years నుంచి ఒక అమ్మాయి లవ్ చేసింది అనమాట. అంటే నాకు అది కూడా చెప్తా, నేనే చెప్తాను, చెప్పకు. నేను చెప్తే నిజంగానే అన్నట్టుంటది, అట్లా కాదు. ఏంటంటే నేను వంశీ లైఫ్ లోకి రాకన్నా ముందులు వాడు స్కూల్ నుండో సంథింగ్ కాలేజ్ నుండో 11 years వన్ సైడ్ లవ్ చేసిండు. కానీ అమ్మాయి తరపు నుండి 0 efforts అనమాట. ఆమెకి ఇష్టం లేదు. అండ్ ఈ టాపిక్ ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు ఆ అమ్మాయి పెళ్ళి అనమాట 5 days లో. హ్యాపీ 5 days లో మీ పెళ్ళి. సో స్టోరీ నేను ఆమె కోసం పెట్టుకుంటున్నాడేమో అని నేను అనుకుంటున్నా. అదే నిజం. సో యాక్చువల్ ఏం లేదు చెప్తాను. సో వంశీ నిజంగా నా పిల్ల కోసం పెడుతుందని చెప్పి నాకు తెలుసు క్లియర్ కట్ గా, నాకు అర్థమైంది కూడా. కానీ నేను నా కోసం పెడుతున్నాడు అని అనుకుంటున్నా. ఈ టాపిక్ నేను డైరెక్ట్ పోయి అడిగితే ఖచ్చితంగా మా ఇద్దరికి ఏదో ఒక లొల్లి పెద్దగా అవుతుంది. శ్రీ మన ఇప్పుడు అనిపించినావు అదే చెప్తున్నా, లొల్లి పెద్దగా అవుతుంది. కెమెరా పెట్టి నీతో నడిపిస్తే పెద్ద ముత్తైదు కాబట్టి నాకంటే అడిగేటోళ్ళు ఎవరు ఇంకా లేరు కాబట్టి నువ్వు అడగాల. ప్రతిసారి ఎమోషనల్ డ్యామేజ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు. సో చిన్న క్లారిటీ ఏం కాదు, వాడు ఏ టాపిక్ లో బాధపడుతుండో. అండ్ ఇంకొకటి ఏంటంటే లాస్ట్ టైం వాళ్ళ ఇంటికి వెళ్ళినాం కదా, వాడు ఎందుకు ఊరికే ఎట్లుంటాడు ఆంటీ అని చెప్పేసి అడిగిన. అంటే ఏమున్నా కూడా ఎందుకు చెప్పకూడదు, ఎందుకు ఊకే బాధపడుతుంటాడు అది అని చెప్పేసి అడిగితే వాడు అంతే అని చెప్పేసి ఆంటీ కూడా అట్లనే చెప్పింది. సో అన్ని దాంట్లో క్లారిటీ ఇస్తాను. ఆ రోజు ఆంటీ సగం క్లారిటీ ఇచ్చింది, ఈ రోజు నాకు ఆ 2 టాపిక్ల క్లారిటీ కావాలి. సో యాక్చువల్గా వంశీ కూడా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. సో నాకు మా పిన్ని కూడా చెప్పింది అనమాట. వానికి అంకుల్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కూతురు ఆమెను పెళ్లి చేసుకోవాలి అని చెప్పింది మా పిన్ని నాకు ఎప్పుడో. కానీ దేవత వచ్చింది కాబట్టి వాడి లైఫ్ లకి అట్లా వెళ్ళిపోయారు. నేను పూజారా? పూజ అంటే పంతులేరా? దేవుడనా? దేవతనా? నేను గుడి పెట్టి ఆడుకుంటున్నా.
అడగాలి మీకు మేము తోడుగా ఉండాలి నేనేమనుకుంటా నేను ఎన్నుకుంటాను అంత. ఎందుకు శ్రీ నువ్వు తప్ప ఇంకెవరు ఉన్నారు నాకు? దేనికి ఎప్పుడు ఏం చేయాలి నాకు తెలుసు clear cut గా. నేను లేదా అట్లా కాదన్న, అంటే పెద్ద ముత్తైదు. నాకు క్లియర్ గా తెలుసు వంశీ ఆ 11 years అమ్మాయి కోసమే స్టేటస్ పెడుతున్నాను. సరే నేను అదే అనుకుంటున్నా, కానీ వాడిని అడుగుదాం. నాకు తెలిసి మీరు నేను ఎందుకు అడుగుదాం అనుకుంటున్నా అంటే కెమెరా పెడితే మా ఇద్దరికి లొల్లి కాదు. అదే నేను పర్సనల్ గా అడిగినాను అనుకో, పెద్దగా లొల్లే, మళ్ళీ 2-3 days మాట్లాడుకో. పెద్దగా నీ పంచాయతీ తెలియాలి ఈరోజు. దా తెలుద్దాం, ఈ పంచాయతీ తెలుద్దాం అంతే. అదా ఈరోజు రా, అసలు లేదు ఈ పంచాయతీ, నీ బాధ లేదు. ఓకే అంటే గేమ్ ఆడుకుంటున్నావా? మంచి మంచి గేమ్ లా ఆడతాడు. ఈ గేమ్ అసలు ఏంద్రా నీ బాధ తెలియాలి ఈరోజు. ఎట్టడి కాస్ట్ ఇన్ని కాదు పంచాయతీలు. ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? రైట్ రా, అమ్మాయిలు మనం పట్టించుకోరాళ్ళు. కళ్ళు ఎందుకు రెడ్ అయినాయి అని శ్రీప్రభ 1:20కి వచ్చి ఏందన్నా మీరు? ఏందిరా పంచాయతీ? ఎవరు పంచాయతీ? ఎవరు నీ పంచాయతీ. నేనేం చేసిన? రోజు ఇన్స్టాగ్రామ్ లో స్టేటస్ లో పెడుతున్నా సాడ్. ఎందుకు అట్లా? నేను ఎప్పుడు పెట్టినా? ఎందుకంటే వేరొకరి చేతుల్లో నీ చెయ్యి చూస్తున్నానే. చెప్పురా డూడ్. చెప్తావు చాలా నీకోసం ఆ పాట అని. ఎవరి కోసం? నీకోసం. నా కోసం వంశీ నా ప్రతిదారులు ఎత్తాడు కదా. ఎందుకు నేను డూడ్. ఎందుకు డూడ్? డూడ్ ఫ్యాన్స్. ఎందుకు? యాక్చువల్ గా నేనేం చెప్పిన తెలుసా, ఏం కట్టాను అక్కడ నువ్వు? వంశాన్ని ఏం బాధపడట్లే, మీరే బాధ పెట్టినట్టు చేస్తారు. కావాలని ఫ్యాన్ కాబట్టి పెడుతుండే ఎవరు నమ్మట్లే. అవును మరి డూడ్ ఫ్యాన్ అందుకనే పెడతాడు. పక్కా. వాడు కూడా వాడేది పెడతాడు మళ్ళీ. పక్కా షూరా? షూర్. షూర్ కాదు, ఆయన వాళ్ళ ఫస్ట్ లవర్ కోసం బాధపడుతుండు, అందుకొరకే స్టోరీస్ అండ్ బ్రాడ్కాస్ట్ లో అన్ని ఇస్తున్నాడు. ఆ పిల్ల పేరంటే కూడా తెలిసి నాకు. పేరు చెప్పకు. ఒక నిమిషం, ఫస్ట్ లవ్ అంటే ఏంటి? ఇద్దరు చేసుకుంటే లవ్ అంటారు, ఒకరు చేస్తే వన్ సైడ్ లవ్ అంటారు. స్టోరీస్ నా కోసమా? లేదు మీ ఏ కోసం పెట్టినా. ఏ మజాకులు చెయ్యకు, ఒట్టేనా మీద. ఏందన్నా దాని సరే అట్లీస్ట్ మా అయ్య మీద నొట్టేసి చెప్పు. స్టోరీ నా కోసం ఏందని అంటే ఇంత నమ్మకం లేకుండా ఉంటుందా మనతో? ఇప్పుడు ఒక నిమిషం ఆగు, నమ్మకం పక్క పెడితే మా ఇద్దరికి లొల్లిలు అవుతున్నాయి. ఎంతసేపు వాడు నాతోనే ఉంటుండు, మేము మళ్ళీ మాట్లాడుకుంటాము. వాడు ఒకటే స్టోరీస్ ఎందుకు పెడుతుంది? నేను కూడా పెట్టాలి కదా. నేను అప్పుడు పెడుతుండే, దాని తర్వాత మానేసిన నేను. ఎందుకు మీరైతే 10-11 అయిన తర్వాత స్టోరీస్ పెడుతున్నారు ఏందో అని చెప్పేసి ఒకసారి అన్నావా? అప్పటి నుండి నేను పెట్టాను. మొత్తం ఎస్ఆర్ టీమ్ లో అందరు కలిపి 11 అయితే చాలరా, అందరు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ వస్తాయి. ఆయన డూడ్ పెట్టుకొని స్నాప్ లో స్టోరీలు పెడతాడు. నా కోసమా చెప్పు? ఇంత మాట్లాడుతున్నావు, క్యాండీ క్రష్ ఆడుకుంటున్నాడు. మరి ఏందన్నా సోది? అక్క కోసం. అక్క ఫస్ట్ కాబట్టి అక్కనే కదా. ఇంకా చూడరా ఇంకోటి వాళ్ళ ఫ్రెండ్స్ పిచ్చిలేసిందా బయటకో. ఓకే అక్క చెల్లె, ఇంకో చెల్లె ఏమైనా ఉందో చెప్పు. ఎవరు లేరు, ఇంకా ఎవరు రారు కూడా. చెప్పలేము, కట్ చేస్తా ఏంది పీక. ఇంకొకటి ఏంటంటే ప్రామిస్ అడుగు. నాకు చెప్తా నేను. చెప్పు ఒట్టేసి. ఈయనకు రావు వాళ్ళ రీల్స్, కానీ వాళ్ళ ఫ్రెండ్స్ నేను కూర్చోడానికి పంపిస్తున్నారు. ఈయన బాధపడిపోతుండు ఓతేగా. సరే మొత్తం ఒకటేసారి బాధపడుతున్నా అనుకుందామా? వాడిది నాకు చాట్ చూపిస్తాను, నా ఫ్రెండ్ కాదు నాది. ఆ రీల్ చూసి ఒక్క మూమెంట్ ఇట్లా ఏదన్నా మేము ఏడ్చిన ఎమోజీ కానీ ఏదన్నా బయటకి లోపల ఉంటుంది. లోపల స్టోరీస్ బ్రాడ్కాస్ట్ లో పెట్టుకుంటా. చెప్పు, నా మీద ఒట్టేసి చెప్పు. నా కోసమా? నువ్వు ఒట్లు నమ్మవు, నేను కూడా నమ్మా. వదిలేసి లైట్ తీసుకో. శ్రీప్రభ మీద ఒట్టేలేదు. ఏంది ఒట్లు నమ్మ, వేస్ట్ ఆఫ్ టైం. నేను నమ్ముతా, చెప్పు. ఈ టాపిక్ లో నేను ఒట్లో నమ్ముతా. అని చెప్పిన ఒకటేసారి ఇంకేమంటారు? ఏమంటాడు ఒట్టే అంటే మీ మమ్మీ మీద ఒట్టే అని అంటే, లేదు నీ మీద ఒట్టు అని చెప్పేసి అని అంటాడు. ఇప్పుడు అది కూడా అనట్లేడు. సరే మీ మమ్మీ మీద నొట్టేసి చెప్పు. ఏంద్రా పంచాయతీ? నాకేం తెలుసు, ఆ పిల్ల లేకొచ్చింది. నువ్వు ఎందుకు నా ఈ టైంలో బయటకి నేను వాకింగ్ తిప్పుతున్నారా? నేను పర్సనల్ గా అడిగితే నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావో తెలుసు కాబట్టి నాకంటూ నాకేం లేదా, దాని వల్లనే అది గొడవ పెట్టుకుంటుంది రోజు. ఒట్లు నమ్మదా నాది? ప్రపంచంలో ఎవడన్నా ఇష్టం అంటే నాకు నేనే ఎక్కువ ఇష్టం.
వాని మీద ఎందుకన్నా వాడు పోరాడనా అని పెళ్లి ఒకటి పెళ్లి మీద వద్దు అంట, వద్దు అని అంటే అదే కదా. నేను చెప్పాలా, నిజం చెప్తున్నా, లవ్ చేయొద్దు నాయన. అదే మీరు లవ్ చేయకపోతే నాకు సంబంధం లేదు. మీరేమో కొట్టుకోరు, అనవసరంగా లవ్ చేసినాం. నమ్మకం లేనప్పుడు ఎందుకన్నా ప్రేమ? నమ్మకం ఉంది. నమ్మకం లేదు. నువ్వు ప్లేట్ ఫిరాయించకు, అంత నేర్పించిందే నువ్వు నాకు. చూడు వాళ్ళు ఏదో మాట్లాడుకొని పక్క పక్క room నువ్వు కూడా ఉన్నావు కదా, నేను ఎప్పుడన్నా ఏం చేసిన అందుకే కదా పిలిచింది. నీకు ఏం క్లారిటీ కావాలి? కొట్టేసి చెప్పా స్టోరీస్ నా కోసమా లేకుంటే నీ కోసమే. ఒట్లెందుకు దానికి? నీకు తెలియదా ఏం చేస్తున్నావు, ఏం లేదు, చేస్తున్నావు? నాకు తెలియదు. నా మీద ఒట్టేసి చెప్పు. కోపం తెప్పాక నేను తర్వాత సైలెంట్ గా వెళ్ళిపోతే better కాదన్నా, కదా నీకు. ఈమె కోసం అయితే మాకు డైరెక్ట్ చెప్పలేవు. నువ్వేనా స్టోరీలు పెడతావు తప్ప, నా అమ్మాయిని అట్లా ఏది చేయొద్దు. బా అవునా నాన్న, ఒకసారి ఉత్తమ chat పురుష, చేస్తే నాకు తెలుస్తది. చెప్పు. వీడు మాట్లాడుతున్నాడు ఊరుగాడు. అది వదిలేసారు నాయన. నేనన్నా స్టోరీలు పెట్టుకుంటారు, ఎవరిదో పెట్టుకుంటారు, వీళ్ళు డైరెక్ట్ వీడియోలో పెడతారు. కాదురా, అవును పక్కన ఉంటుంది కదా, ఆమెకి చెప్పొచ్చు కోపం. స్టోరీ ఎందుకు? వాళ్ళు ఎలా తెలుసా నీకు? నీకు అమ్మాయిల గురించి తెలియదు, నువ్వు చిన్న పిల్లనివి. తెలుసుకోవాలన్నా మరి. చెప్తున్నా, చెప్పాలా? ఫుల్లీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఒక్కనే రా. సరే నీ ఎక్స్పీరియన్స్ కదా, నీ లవ్ స్టోరీ, నీది ప్యూర్ లవ్ స్టోరీ, అందుకే ఏం లేదు. కానీ ఇక్కడ ఏమైతే చెప్పాలా, పక్కన కూర్చొని ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం గొడవైనప్పుడు అంటే లేదు. ఆ ఫేస్ టు ఫేస్ ఉండకుండా చాట్ ఓపెన్ చేయి, అమ్మ తోడు నువ్వు బతిమలాడు, సారీ అని 100 సార్లు చెప్పు లైట్. అదే ఫేస్ టు ఫేస్ పోయినా అనుకో, నాకు అదేందో అర్థం కాదరా. చాటింగ్ లో దీనమ్మ అమ్మలక్కలకి అన్నీ వస్తాయిరా మాటలు. ఇది ముందు వదిలే కామెడీ అంటున్నా, బూతులు అట్లా మాట్లాడరు కానీ మాటలు వచ్చే వాటిలో వస్తాయి. ముందు ఆపోజిట్ పోయి కూర్చుంటే ఇట్లా ఉంటారు. మరి భరించాలన్నా, ఎందుకు ప్రేమించినావు? మరి ఏం చేస్తున్నా నేను? నా పాడికి స్టోరీ పెట్టుకున్నాను. టాపిక్ డైవర్ట్ చేస్తుండు, స్టోరీస్ ఎవరి కోసం అనేది కావాలా? అమ్మాయి ఇప్పుడు అమ్మాయి నీ వన్ సైడ్ లవ్ చేసినావు, నీ తప్పు లేదు. కానీ మరి బ్లష్ ఎందుకు అవుతున్నావు? సరే యుఎస్ అమ్మాయి ఏది పరిస్థితి చెప్పు మరి. ఎవరు యూఎస్ అమ్మాయి? ఆ పిల్ల చేసి ఉంటుంది కదా. ఆ పిల్లతో మనకి ఏం సంబంధం? ఆ పిల్ల యూఎస్ ఎందుకుంటుంది? వచ్చింది పెళ్లి చేసుకుంటుంది. వచ్చింది ఇంకొక 5 days లో పెళ్లి, అందుకే మేము డిప్రెషన్. ఎవరు డిప్రెషన్? మేము నువ్వు నాలో సగం. నీలో సగమా? ఆహా, నాలో సగం. ఏదో సగమా? నాలో సగం. సగభాగం సగం సగం వచ్చారు ఇద్దరికి. ఏంది నా బాధలు నాకు ఉన్నాయన్న. ఏంది బాధ? ఆ బాధ తెలుసుకుని నాకు చాలా ఉన్నాయి నా బాధలు. మొన్న మా అమ్మ చెప్పింది దానికి ఇంటర్వ్యూ. ఇప్పుడు చెప్పు, మళ్ళీ చెప్పు. చాలా ఉన్నాయి నా ఫ్రస్ట్రేషన్, నా బాధలు నేను భరిస్తున్నా. సేమ్ రా, నాకు చాలా బాధలు ఉన్నాయి వంశీ. కానీ ఏం చేస్తా, ఏం చేస్తా, బయటికి నవ్వాలి. ప్రాబ్లం ఏంటంటారా? కూర్చొని మాట్లాడుకుంటే ఫస్ట్ థింగ్ మళ్ళా చెప్తున్నాను, కూర్చొని మాట్లాడుకోవడం. నువ్వు ఎవరైనా మాట్లాడొచ్చు, నాతో కాదు, వెళ్తూ మాట్లాడు. అదే నువ్వు అమౌంట్ చూసి మాట్లాడు. ఏంది ప్రాబ్లం? ఏంది దమ్ముకి మనం మాట్లాడు, దమ్ముగిమ్ము మాట్లాడుతున్నారు. సపోర్ట్ చేస్తే నాకు సపోర్ట్ చేసిన దమ్మని మాట్లాడకంతో. సారీ నాకు అర్థమైపోయింది. కానీ మీరు ఎట్లయినా తిడతారు కామెంట్ లో. నాకు అర్థమైంది. నువ్వు ఎందుకు వచ్చినావు తెలుసు కదా, నేను నార్మల్ గా ఉన్నావు కదా పొద్దున్న. లేవు కానీ బాగా అనిపిస్తుంది ఎక్స్ లో పెళ్లి ఎత్తుంటే. అది అనిపిస్తుంది కాబట్టి స్టోరీలు కదా. నేను పెళ్లి చేసుకుంటే వస్తాడు. సో గైస్, నేను సీరియస్ గా మీకు ఓపెన్ గా నేను చెప్తున్నా కొన్ని. యాక్చువల్గా మ్యాటర్ అంతా నాకు తెలుసు, వాళ్ళ ఫ్యామిలీ అండ్ లైక్ వాళ్ళ పేరెంట్స్ అంతా నాకు ఓకే, నేను మాట్లాడుకున్నా అంత చెప్పిన. టు బీ ఫ్రాంక్, సీరియస్ చెప్పాలంటే ఆ పిల్ల పెళ్లి కావడానికి వన్ ఆఫ్ ది రీజన్ నేనే. ఎందుకంటే వాళ్ళకి నేనే చెప్పిన తొందర చేసేయండి, నేను ఎట్లా సెటిల్ అయ్యేది లేదు. బికాజ్ నా జీవితం నేనే సంక్రాంతించుకున్నాను అనమాట ఒక పాయింట్లో. సో నేను సెటిల్ అవ్వలేకపోయినా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు నేను నా ఫ్రెండ్కి నేను పెట్టిన మెసేజ్ కూడా మీకు చూపిస్తా. అంటే లైక్ వాడు నాకు ఆ రీల్ పంపించినప్పుడు నేను అన్నాను అనమాట వాడితోని, అంటే మనం ఇంకా ఎక్కువ కష్టపడి ఉంటే అయిపోయేదేమోరా, అనవసరంగా ఇదైపోయినా. కానీ ఇప్పుడు బాగున్నా కూడా నేను ఏం చేయలేకపోతున్నా అనే సిచ్యువేషన్ వాడికి మెసేజ్ పెట్టినా. కాబట్టి స్క్రీన్ షాట్ తీసి మీకు దాంట్లో పెడతా ఎడిటింగ్లో. సో ఏం లేదు, నేను బాగానే ఉన్నా. నాకు పర్టికులర్గా కుచ్చి చేస్తారు, కావాలని చేస్తారు, అది నాకు తెలుసు. బికాజ్ నేను అప్పుడు కాలేజ్ డేస్లో అట్లా ఉన్నప్పుడు ఎట్లా ఏడ్చేవాడినో వాళ్ళందరికీ తెలుసు. ఎందుకంటే 11 సంవత్సరాలు ఒక అమ్మాయి కోసం అట్లే ఉండిపోవడం అంటే అది వేరే విషయం. ఇప్పుడు నేను బాగానే ఉన్నా. ఇప్పుడు ఎన్ని బాధలు పడుతున్నా కూడా మంచిగా హ్యాపీగా ఉన్నా. నాకు కొన్ని ఉన్నాయి, నా పర్సనల్గా నేను చాలా ఫేస్ చేస్తున్నా. బట్ దానికోసం పెడతా తప్ప నాకు ఎవరి వల్ల ఏదీ లేదు. నేను ఇప్పుడు కొత్తగా ఏం పెడతలేను స్టోరీలు, ఎప్పటి నుండో పెడతాను.
ఇదే రీజన్. ఇంకా నన్ను అంటే లైఫ్ లో కాదు ఇంకొక అమ్మాయి వచ్చింది, వాళ్ళు ఎందుకు ఆ అమ్మాయి గురించి పెట్టడం? ఎప్పుడు పెట్టిండ నా అమ్మాయి గురించి? అదే అంటారా నా లైఫ్ లో అదే అవును, అప్పుడు పెట్టి ఇప్పుడు పెట్టి ఎవరి కోసం అది? నా కోసం నేను పెట్టుకుంటాను, నా పర్సనల్. అదే స్టోరీ నాకు పర్సనల్ గా నాకు ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు రోజు పెడతారా? ఇప్పుడు సాల్వ్ అవుతుంది అంటే అట్లీస్ట్ ఇప్పుడు నాకు ఎట్లా అంటే నేను ఎట్లాంటి పర్సన్ అంటాడు పైసా సంపాదించాలి, డబ్బు ఉన్నప్పుడు అన్ని వస్తారు అంటారు. ఇప్పుడు ఒకడేమో వేరొకరి చేతుల్లో అంటాడు, యాటిట్యూడ్. ఇంకోటేమో యాటిట్యూడ్ అంటాడు, ఇంకోటేమో పెడతాడు, ఇంకోటి అమ్మాయి పెడతాడు, ఇంకోటి అంటాడు ఒక రోజు వస్తుంది ఆ రోజు కంటే చూపిస్తా కనిపిస్తా కనిపించడు. కళ్ళు అంటాడు, కళ్ళు మూసుకున్నా వచ్చి అదే కదా, కళ్ళు మూసుకున్నా కనిపిస్తా, చెవులు మూసుకున్నా వినిపిస్తా అంటే రాడు, కానీ ఎప్పటికీ కనిపించడు. ఏం ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెడతారా 11 గంటలు కాగానే? ఆ నిజంగా స్టోరీలు పెడితే ప్రాబ్లం లేదంటే ఎవ్రీడే పెడతాను నేను. నువ్వు ఇన్స్టాగ్రామ్ జోలికి రాక, అదేం తెలుసా, ఒక మనలో ఉన్న బాధ పెట్టుకోవడం ఒక అంటే ఒక రిలీఫ్ అన్న, ఎందుకు సాటిస్ఫాక్షన్. ఒక బాధ నేను ఒక 10 మందికి షేర్ చేసుకుంటే, ఓ నాగని ఇంత బాధపడుతున్నాను, ఉంచండి ఇంత బాధపడుతున్నాను. ఎందుకురా అన్ని పర్సనల్ విషయాలు పబ్లిక్ కి తెలియాలి కాబట్టి. ఎలా తెలుసా, నాకు ఫాలోవర్స్ ఎట్లా అంటే నా ఫ్యామిలీ అన్న, నా ఫ్యామిలీకి నేను అన్ని మాట్లాడు అని చెప్పిన. ఆ పిల్ల ఏమనుకుంటుంది అంటే నీ ఎక్స్ కోసం పెడుతున్నాం అనుకుంటుంది. నీకు దండం రా నాయన. నా ప్రాబ్లం ఏంటంటే నేను ఫ్రమ్ ది బిగినింగ్, ఇప్పుడైనా కాదు నా లైఫ్లో నేను చాలా చూసిన, అంటే లైక్ మా పేరెంట్స్ పరంగా కానీ ఏదన్నా నేను చూసి నేను కొన్ని అంటే ఎవరికి చెప్పుకోను. లైక్ మనుగాడు ఇంటర్వ్యూలోనే అప్పుడు చెప్పాను అనుకుంటా, నేను నైట్ ఇంట్లో నుండి వెళ్ళిపెట్టాను అనమాట. అంటే మా నాన్న లైక్ నా బీటెక్ ఇది అదంతా నేను డిస్కంటిన్యూ చేసి వెళ్ళిపోయి శ్రీశైలంలో ఉండి సినిమాలు చేసుకుంటా అని చెప్పి మా నాన్న పెట్టిన, అంటే లైక్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మీకు అర్థం కావాలని చెప్తున్నా అంతే. ఇట్లా సతాయిస్తారు కాబట్టి. మెయిన్ రీజన్ ఏంటంటే నేను అప్పుడు బయటికి వెళ్ళిపెట్టాను అనమాట. మా నాన్న నేను మూవీస్కి బాగా ట్రై చేసిండు, ఆయనకున్న మొత్తం అందరినీ ఆయన ఉన్న కనెక్షన్స్ అన్నీ తీసుకొని వచ్చి చాలా హెల్ప్ చేసిండు అనమాట. నేను అంటే లైక్ వర్త్ కాదనిపించింది. నేను చాలా ఆఫీసులు తిరిగాను, లైక్ నాకు తెలిసినంత వరకు 300-400 ఆఫీసులు తిరిగి ఉంటా. నేను అప్పుడు కూడా చెప్పిన, చెప్పులు అరిగిపోయేవి, 5,000 ఉండేవి నా చేతిలో. 5,000తోనే రూమ్ రెంట్, నేను 3 పూట్ల తినాలంటే అది అయ్యేది కాదు, ఓన్లీ నైట్ తినేటోడిని. హెల్త్ బాగాలేక మళ్ళీ శ్రీశైలం వెళ్ళిపోయిన ఆ 2 years లైక్ నాకు తెలుసు అనమాట పర్సనల్గా. లైక్ మొన్న నేను ఇంటర్వ్యూలో కూడా చెప్పింది కదా, ఎందుకంటే మా నాన్నే నన్ను అలే క్లోజ్గా చూస్తారనమాట. అంటే లైక్ మా నాన్న కోసం వెళ్ళిపోయినా, మా నాన్నకు బాగాలేదు అంటే వెళ్ళిపోవాల్సి వచ్చింది సినిమాలు వదిలేసి. ఆ 2 years నేను ప్రతిరోజు అంటే 365 days బయటికి వెళ్ళిపోయాను అనమాట. నైట్ ప్రతిరోజు బయటికి వెళ్ళిపోయి ఒక్కడిని అడవిలో కూర్చొని ఏడ్చేటోడిని. ఇది ఎవరికి చెప్పను నేను, ఎందుకంటే లైక్ నా పర్సనల్ ఎవరికి షేర్ చేసుకోను. ఫస్ట్ థింగ్ దగ్గర వస్తున్నావురా, ఇవే సక్సెస్ఫుల్ రా. ఇప్పుడు మంచి సినిమాలు చేస్తున్నావు, మంచి పేరుంది, బయట నలుగురు గుర్తుపడుతున్నారు. ఒకప్పుడు అందరు ఆఫీసర్ తిరుగుతుండే, ఇప్పుడు నీ కోసం అడుగుతున్నారు డేట్స్, రైట్? సో అదే ప్రాబ్లం అంతే. లైక్ అంటే నేను ఎవరితో చెప్పుకోవాలనుకోను అనమాట. నేను అప్పుడు కూడా లైక్ నా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు మోసం చేసేసిన తర్వాత ఒక్కడిని వెళ్ళిపోయాడు. ఎవరికీ తెలియదు ఇది, అంటే మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు. నేను ఎటు వెళ్ళిపోయినా రాత్రి వెళ్ళిపోయేటోడిని, బండి దొబ్బుకొని వెళ్ళిపోయి అడవిలోకి వెళ్ళిపోయి కూర్చొని ఏడ్చేసి మళ్ళీ వచ్చి ఉండేటోడిని. మా చిన్న అడిగేవాడు అనమాట అప్పుడప్పుడు, ఏమైందిరా ఎడిగిపోయి ఇచ్చినావు ఇంత నైట్ టైం అంటే, నేను ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళిన అది అని చెప్పి అబద్ధం చెప్పేటోడిని. బట్ వాళ్ళకి తెలియదు అనమాట, లైక్ ఏడుస్తూ ఉండేటోడిని. నేను బేసిక్గా ఎవరితో షేర్ చేసుకోను అనమాట. ఇది మా ఇంట్లో కానీ ఎవరితో, అది నాకు బెస్ట్ ఫ్రెండ్ అయినా ఎవరైనా, అంటే లైక్ నైన్కి కూడా ఇంతవరకు ఏమైందని తెలియదు ఎప్పటికీ. సో దానివల్ల అంతే, అంటే లైక్ చెప్పుకోలేక స్టోరీలు పెడతాను అంతే, అంత మించి ఏం లేదు. లైక్ నేను ఏదైనా పెట్టా అంటే ఇది ఉంటుంది నాకు లోపల చాలా బాధ ఉంటుంది అనమాట, దానివల్ల అంతే. సో అంతే, ఇంక అంత మించి ఏం లేదు. సో ఆ ప్రాబ్లమ్స్ అని ఫేస్ చేశా కాబట్టి లైక్ ఇప్పుడు ప్రజెంట్ హ్యాపీగా ఉన్నా పర్లేదు. బట్ ఎవరికైనా ఫస్ట్ లవ్ అంటే ఉంటుందన్న ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే. ఎందుకంటే ఒకడు 11 సంవత్సరాలు లవ్ చేసిండంటే అసలు
అది ఉంటుంది ఖచ్చితంగా. అండ్ ఇంకోటి ఏంటంటే నేను లైట్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే తను ఎప్పుడు రీజన్ చెప్పేది కాదు. అంటే లైక్ ఎందుకు చేయట్లేదు నువ్వు అంటే రీజన్ చెప్పేది కాదు. అంటే లైక్ మొత్తం నా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరు కానీ ఎవరైనా కానీ లైక్ నువ్వు వచ్చేసారా మేము పెంచుకుంటామని అంత మంచి క్యారెక్టర్ నాది. లైక్ అనేవాళ్ళు అనమాట. మా అమ్మతోనే చాలామంది అమ్మాయిలు కూడా వచ్చి ఆంటీ మాకు ఇచ్చేయండి ఆంటీ నేను పెళ్లి చేసుకుంటాం వంశీ అని అన్నోళ్ళు చాలామంది ఉన్నారు, ఇంతమంది ఉంటారు. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే తను ఎందుకు వద్దన్నదో మనకు తెలియదు. తన గురించి అయితే కాదు ఇది మ్యాటర్. అండ్ లైక్ నేను స్టోరీలు పెట్టేది కూడా తన వల్ల కాదు. బికాజ్ నేను ఎంత చిల్ అవుతున్నానో మీరు నమ్మరు. లిటరలీ నా ఫ్రెండ్స్కి తెలుసు అనమాట. నేను ఆ రీల్స్ నేనే షేర్ చేసుకొని నేనే నైన్కి చూపించి నేనే నవ్వినా అనమాట. వాడు ఎట్లున్నాడు చూడు ఒకసారి అని. అసలు అంత నవ్వుకున్నా నాకు సీరియస్గా ఇది ఎందుకు అట్లా అనుకుంటుందో నాకే తెలియదు. నేను నిజంగా దానికోసం పెట్టట్లా. బట్ నేను కొన్ని షేర్ చేసుకోలేను అనమాట, ఎవరికి చెప్పుకోలేను. సీరియస్గా టు బి ఫ్రాంక్ ఇప్పుడైనా కాదు ఈ వీడియో అయిపోయినా కూడా ఎవరికి చెప్పుకోలేను కొన్ని. దానివల్ల స్టోరీలు పెట్టి లైక్ ఏదో నా పరంగా నేను ఓకే ప్రపంచానికి నేను ఏంటో చెప్పేసుకున్నా అని అనుకుంటున్నాను అంతే. దాని గురించి పెడతా అంతే తప్ప ఇంక అంతకుమించి ఏం లేదు. సో అంతే అన్న, అంతకుమించి ఏం లేదు. నేను ఏ అమ్మాయి కోసం ఏం పెట్టట్లేదు. అండ్ ప్రజెంట్ నేను చాలా హ్యాపీగా ఉన్నా. అండ్ మీరు నమ్ముతారో నమ్మరో లైక్ రీసెంట్గా నేను ఇంటికి సర్జరీకి వెళ్ళినప్పుడు కూడా నేను ఇదే నా ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం కూడా మీకు ఎవరికి తెలియదు. లైక్ నేను ఈ 2 years అయింది టీంలోకి వచ్చి. బట్ నాకు 4 years ఉండే ప్రాబ్లం ఉంది. నేను ఎప్పుడు అన్న అడిగినా కూడా లైక్ చెప్పేవాడిని అనమాట, ఏం లేదన్నా చిన్నదే సెట్ అయిపోతుంది అనేటోడిని. మా నాన్న ఇంకా అది తట్టుకోలేక 4 years అయింది నేను వస్తే కానీ నువ్వు సెట్ అవ్వవు అని చెప్పి మా నాన్న వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళాను అనమాట. అంత ఇంట్రోవర్ట్లా ఉంటాను నేను, చెప్పుకోలేను అది కూడా. లైక్ ఇప్పుడు పెయిన్ ఉంది అంటే చెప్పలేను, నేను సైలెంట్గా ఉండి చూసేసుకుంటాను అనమాట. సో అందుకే చెప్తున్నా లైక్ ఇప్పుడు సీరియస్ అయింది కాబట్టి హాస్పిటల్కి వెళ్ళా. అప్పుడు చెప్పాను అనమాట మీ అందరికీ, లేకపోతే అప్పటికి కూడా చెప్పేవాడిని కాదేమో. దట్టు సర్జరీది కూడా మీకు ఎవరికి చెప్పలేదు, బట్ చెప్పాల్సి వచ్చింది కూడా చెప్పిన. సో అంతే అంతే ఏం లేదు. ఓకే అంత ఎమోషనల్ అవ్వకు. ఇప్పుడు హ్యాపెన్ లైఫ్లో అన్నీ జరుగుతుంటాయి, అన్నీ జరుగుతూనే అదొక యుద్ధం లాంటిది. మాకు లైఫే ఒక యుద్ధం. సో మనం యుద్ధం చేస్తూ ఉంటాం ప్రతిరోజు. బట్ నేను కూడా చాలామంది చెప్తుంటారు పెద్దవాళ్ళు, కష్టపడుతున్నాను నేను సంపాదించడం కాకుండా లక్షలు ఉన్నాయి కానీ బద్ధకాన్ని పక్కకు పెట్టి ఎవ్రీడే కష్టపడుతున్నాను అని చెప్పి పెద్దవాళ్ళు చాలామంది చెప్తుంటారు. సో అదొక్కటే ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఈరోజు నువ్వు ఇంత మంచిగా ఉన్నావు అంటే ఇప్పుడు ఈ ఒక్కరోజు వచ్చింది కదా, ఈ సినిమాలు కానీ ఈ షార్ట్ ఫిల్మ్లు కానీ యూట్యూబ్ కానీ ఈరోజు స్టార్ట్ అయింది కదా. అది నువ్వు ఎన్నో రోజుల నుంచి ఎన్నో తిప్పలు పడి వచ్చినావు కాబట్టి ఇప్పుడు అది బౌన్స్ అయ్యి నీకు రిజల్ట్ మంచిగా వస్తుంది. సో అలానే కష్టపడు. ఏదో వచ్చింది కదా నాకు ఉన్నాయి కదా అని చెప్పి ఏ రోజు కూడా నీ వర్క్ని మాత్రం ఆపకు. ఆ వర్క్ కంటిన్యూగా చేస్తున్నాడు. నువ్వు ఆ వర్క్ని చేస్తూనే ఉంటేనే ఆ దేవుడు కానీ ఇంకోరని నీకు రిటర్న్ గిఫ్ట్స్ లాగా ఇలాంటి బ్లెస్సింగ్స్ అని ఇస్తూ ఉంటారు. అంతేగాని ఈరోజు నేను సినిమా చేసిన, ఈరోజు షార్ట్ ఫిల్మ్ చేసిన, ఈరోజు నాకు పేరు ఉంది, నాకు అది ఉంది, 1 లక్ష సబ్స్క్రైబర్ ఉంటే అది అట్లా మనం ఫీల్ అయినాం అనుకో, అలా ఫీల్ అయిన రోజు అది ఆడికి లాస్ట్ అని అర్థం. ఎప్పుడైనా సరే మనం 0 ఉన్నట్టే ఉండాలి. పబ్లిక్ అవని 1 లక్షల ఫాలోవర్లు ఉన్నారు, 1 లక్ష పబ్లిక్ మాడుకోవాలి, మనం మాడుకోవాలి. ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకో. అది నేనైనా కానీ ఈరోజు మన దగ్గరకు మధ్యాహ్నం వచ్చి వాళ్ళు ఏమన్నారు, అన్న నేను కలవడానికినే నాకు 2 years టైం పట్టింది, నేను కలవడానికినే నన్ను 20,000 అడిగారు, 30,000 అడిగారు, బయట నాకు ఆ ప్రాబ్లం అయింది, ఈ ప్రాబ్లం అయింది. కానీ కలిసిన తర్వాత ఏమన్నారు, నువ్వేందన్నా ఎంత సింపుల్గా ఉన్నావు, మాలా ఉంటున్నావు ఏందన్నా అన్నారు. మనం సింపుల్గానే ఉంటాం, అట్లా ఉండాలి. అంతే. మనం ఎప్పుడు కూడా ఒక దగ్గర యాటిట్యూడ్ చూపించొద్దు. మనం ఏ స్టేజ్ ఉండో అదే స్టేజ్లో ఉండాలి. మన అకౌంట్లో నిజం కోటి ఉండని, కానీ మన బతికి ఎక్కడి నుంచి వచ్చినాం, మన బతికి అక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఆ డే అని మర్చిపోద్దు. ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే చూసే వాళ్ళకి చెప్తున్నా, మా టీం మెంబర్స్ అందరు కూడా చెప్తున్నా. నేను కానీ రిషి కానీ ఒకటే నమ్మేది ఏంటంటే, ఇప్పుడు నాకు కూడా వచ్చింది ఒకరోజు వాడు పరిచయం, మాకు ఎలా పరిచయం, నాకు అదే కావాలి. మనుగడ వచ్చిండు నాకు, అదే మనుగడ అంటే గుర్తొచ్చింది నాకు. అదే ఆడు డే 1 ఇలా వచ్చిండు మన దగ్గరికి, ఇలా ఉండేనా ఇప్పుడు ఇలా ఉండే ఓకే. నాకు ఇప్పుడు కూడా నాకు మనుగడ నాకు అట్లే అయిపోయారు. అదే ఎక్స్పీరియన్స్ నాకు ఇస్తాడు. నయనతార అవచ్చు, వంశీ అవచ్చు, ఇంకోటి అవచ్చు. డే 1 నాకు ఎలా పరిచయం అయినా నాకు అదే ఇంపార్టెంట్. అంతేగాని ఈరోజు ఫేమ్ ఎక్కువ వచ్చిందని చెప్పి అదని చెప్పి జాదా ఔషధాలు చేస్తే అప్పుడు ఇంకో శ్రీప్రభ వస్తాడు అంటే అది కరెక్ట్ కాదు. నేనన్నా అవ్వచ్చు. ఇప్పుడు నేను కూడా ఎన్నోసార్లు చెప్తుంటా, అందరితో కలిసిమెలిసి ఉంటూ ఉంటా, హ్యాపీగా ఉంటా. కానీ డే 1 అని ఉంటే ఆ రోజు మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. అది మీ అందరు చెప్తున్నా, మీకు కూడా చెప్తున్నా. బాగుంది, పర్లేదు, మంచిగా సినిమాలు చేస్తున్నావు, షార్ట్ ఫిల్మ్ చేసుకుంటున్నావు, వెబ్ సిరీస్లు చేస్తున్నావు, యూట్యూబ్ మంచిగా అవుతుంది, ఇప్పుడిప్పుడే ఫ్యామిలీ మంచిగా చూసుకుంటున్నావు, ప్రమోషన్లు అన్నీ అదో ఇదో అని డబ్బులు వస్తున్నాయి. అవన్నీ చిల్లర వేస్ట్ ఖర్చు పెట్టకుండా మంచిగా ఉండి లైఫ్ని కెరీర్ని సెట్ చేసుకోండి చాలు. నీ బాధ అంటావా, ఇక ప్రతి ఒక్కరికి బాధ ఉండేదే. బికాస్ ఆఫ్ నేను బాధపడతా, అందరూ బాధపడతారు.
కానీ సమ్ పీపుల్ చెప్పుకుంటారు, కొంతమంది స్టోరీ లాగా పెట్టుకుంటారు ఇంకోలాగా. సో అన్నీ చెప్పుకోవాలనుకుంటే డే అంతా సరిపోదు నాలాంటి అయితే. సో అందుకే నేను ఎప్పుడు కూడా పబ్లిక్కి స్టోరీ అవన్నీ పెట్టాను అనమాట. సో ఆల్ ది బెస్ట్ రా, లైఫ్ని మంచిగా కేర్ చేసేది చేసుకో. అమ్మాయిలు ఇమ్మాలంటే అంత సెకండరీ, ఫస్ట్ ఫ్యామిలీయే. సో అంతే. బ్యాడ్ వచ్చిందా అబ్బుదో ఇంకోసారి అనుమానించకు, అనవసరంగా ఏడ్చిండు. ఓకేనా? సో గైస్ దిస్ ఈజ్ ద రీజన్ అనమాట. సో ఇలాంటివి మానొద్దు మళ్ళీ మీరు. లైక్ ఎలా అంటే ఎందుకు వంశానికి ఇవన్నీ చెప్పి బాధ పెట్టడం అని చెప్పి. కానీ ఇవన్నీ సక్సెస్ అనమాట. ఒక మనిషికి లైఫ్లో ఒక స్టేజ్ కావాలి చెప్పుకోవడానికి. మాకు పెద్ద స్టేజ్ లేదు కాబట్టి మాకున్న ప్లాట్ఫామ్ ఒక్కటే యూట్యూబ్. సో దట్స్ ద రీజన్ విల్ షేర్ ఎవ్రీథింగ్ ఆన్ కెమెరా. సో దానికి మించి ఇంకా మాకు ఏది లేదు, ఇంకా మీకు మించి ఇంకా అసలుకే లేదు. కొన్ని మా ఫ్యామిలీకి చెప్పుకొని కూడా ఆన్ కెమెరా మీ ముందు చెప్తుంటాం. సో మీ అందరూ సపోర్ట్ చేస్తారని చెప్పేసి. సో ఇలానే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. కీప్ సపోర్టింగ్ అస్.